నేను ఫ్రేమ్ కరెక్ట్ పెట్టుకోండి. వేస్తూ హామీ ఇచ్చిన సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ హామీ ఇవ్వని వాటిని కొత్త వాటిని కూడా కొత్తగా ఇవాళ అమలు చేస్తూ ప్రజల్లో ఒక సంతృప్తికరమైన వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తూ ఆ సందర్భంగా ఒక సంవత్సరమైన సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, సమస్యలు చాలా సమస్యలు, ఇంకా రెవెన్యూకి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. అయితే వాటిని తెలుసుకొని కొంతమంది కార్యాలయాల దగ్గరికి, కూటమి కార్యాలయాల దగ్గరికి, ఎన్డీఏ కార్యాలయం దగ్గరికి చెప్పగలుగుతున్నారు, కొంతమంది రాలేకపోతున్నారు. అందుకని ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం దిశగా కూటమి మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా ధర్మవరంలో కూడా ఇవాళ 3 వార్డులలో మొత్తం సాయంత్రం ఒక 6 వార్డులలో మొత్తం 6 సచివాలయం పరిధుల్లో ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం శాసనసభ్యునిగా నేను, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా సోదరులు పట్టాల శ్రీరామ్ గారు, అదేవిధంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జి చిలక మధుసూదన్ రెడ్డి గారు, కూటమి కార్యకర్తలతో కలిసి వెళ్తూ ఉన్నాం. ఒక సంవత్సరం కాలంలో పట్టణంలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. దాదాపు 9 కోట్ల నిధులు తీసుకోవడం 15th ఫైనాన్స్ కమిషన్ దగ్గర, ఎక్స్టెండెడ్ ఏరియాస్లో రోడ్లు కానీ లేదా కాలువలు తవ్వే కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాం. అదేవిధంగా కాలువలు కూడుకుపోయి అనేక సంవత్సరాలుగా సిల్ట్ తీగిపోవడం వల్ల మురుగునీరు నిల్వ ఉండి వర్షాకాలం వస్తున్న సందర్భంగా మురుగునీరు రోడ్డు మీదకి రావడం, దోమలు పెరగడం, తద్వారా వాటర్ బోన్, వెక్టర్ బోన్ వ్యాధులు ప్రబలడం, వీటిని దృష్టిలో పెట్టుకుని డీసిల్టింగ్ కార్యక్రమాలు కూడా చేపట్టడమే కాకుండా అనేక చోట్ల ఈ పోల్లు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి, డ్యామేజ్ అయిన పోల్లు ఉన్నాయి. కొత్తగా ఎక్కడ పోల్స్ పెట్టాల్సి, ఎక్స్టెండెడ్ ఏరియాలో పోల్స్ లేని, కరెంటు లేని సందర్భంగా వాటిని గుర్తించి నిన్న ఒక డిపిఆర్ తయారు చేసి దాదాపు 110 కోట్లతో ప్రభుత్వానికి కూడా సమర్పించడం జరిగింది. ఎందుకంటే ఒక కాంప్రహెన్సివ్గా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చర్యలు తీసుకోకపోతే తర్వాత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేశాం. ఏదైనప్పటికీ గత సంవత్సరంలో ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా లేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జీవితాల్లో కొద్దిగా మార్పు వచ్చింది, బాగుంది, అరాచకాలు లేవు, కబ్జాలు లేవు, దౌర్జన్యాలు లేవు అనే వాతావరణం కనిపిస్తుంది. అయితే చిన్న చిన్న సమస్యలతో వారు ముందుకు వస్తున్నారు. ఆ సమస్యలను కూడా గుర్తిస్తే ముందు తర్వాత పరిష్కారం దిశగా కూడా ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి కూటమి నాయకత్వం అంతా కలిసి ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళే కార్యక్రమానికి చేపడుతున్నాం.